అసలు ఈ మోకాళ్ళ అరుగుదల అంటే ఏంటి? అదే విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మనం చేయవలసిన ఎక్సర్‌సైజెస్, తీసుకోవాల్సిన డైట్ అండ్ మనకి ఇంపార్టెంట్ టిప్స్ అని ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఈ వీడియో చివరి దాకా చూడండి. ముందుగా మనం మోకాళ్ళ అరుగుదల ఎందుకొస్తుంది? సో చాలా మందికి ఏజ్ అయ్యే కొద్దీ మనకి మోకాళ్ళలో స్ట్రెంత్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో దీంట్లో మనకి బోన్ అనేది బాగా వీక్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. ఒక్కొక్కసారి మనకి కార్టిలేజ్ అనేది ఉంటుంది బోన్ లేయర్‌లో కూడాని. ఆ లేయర్ కూడా మనకి గ్రాడ్యుయల్‌గా పగులుతూ ఉంటుంది. ఈ పగులు వల్ల అదే విధంగా మనకి బోన్ అరగడం వల్ల వాళ్ళకి పెయిన్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఇది ఒక కాజ్. కొంతమందికి ఏమిటంటే ఒబెసిటీ అంటూ ఉంటాం. ఎక్కువగా వెయిట్ ఉన్నా గాని ఈ మోకాళ్ళలో బాగా ఒత్తిడి ఉంటుంది. ఆటోమేటిక్‌గా మనకి పెయిన్ అనేది కూడా చాలా బాగా పెరుగుతూ ఉంటుంది. ఇది మనకి సెకండ్ కాజ్. మనం చూడవలసిన థర్డ్ కాజ్ ఏంటంటే ఆస్టియోపీనియా. మజిల్ అనేది స్ట్రాంగ్ ఉండాలండి. ఈ స్ట్రాంగ్ మజిల్ మనకేమవుతుందంటే గ్రాడ్యుయల్‌గాని ఎక్కడైతే ఫోర్సెస్ వస్తున్నాయో మనకి పాదం దగ్గర గాని, హిప్ దగ్గర గాని గ్రాడ్యుయల్‌గా మనకి నీలో అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ ఆస్టియోపీనియా అనేది మనకి గ్రాడ్యుయల్‌గా 45-55కి మధ్యలో వాళ్ళకి ఎక్కువగా ఉంటుందండి. సో ఏమవుతుందంటే మనకి మజిల్ లాస్ అనేది అవుతూ ఉంటుంది. ఈ మజిల్ మనకి గ్రాడ్యుయల్ తగ్గడం వల్ల దాని సైజ్ అనేది ష్రింక్ అవ్వడం వల్ల ఫోర్స్ అనేది ఎక్కువ ఉండదు. దీనివల్ల మనకేమవుతుందంటే నీలో లోడ్ అనేది బాగా పెరిగిపోతుంటుంది. ఈ 3 రీజన్స్ వల్ల మనకి ఆస్టియోపోరోసిస్ అనేవి చాలా మందికి ఫాస్ట్‌గా వస్తూ ఉంటాయి. సో ఈ ఆస్టియోపోరోసిస్ అంటే మనం చాలా భయపడాలా అంటే ఏం అక్కర్లేదండి. సో జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ థెరపీ అనే జర్నల్‌లో ఒక పేపర్ పబ్లిష్ చేశారు. సో దీంట్లో ఏంటంటే ప్రోగ్రెసివ్ రెసిస్టెడ్ ఎక్సర్‌సైజ్ అదే విధంగా ప్రోగ్రెసివ్ మస్క్యులర్ ట్రైనింగ్ ఎవరైతే దీన్ని మనకి 12 వీక్స్ పాటు చేశారో ఎక్సర్‌సైజ్ అనేది వాళ్ళకి గ్రాడ్యుయల్‌గా మోకాలు అరుగుదల అనేది మనకి కొంచెం స్టాప్ చేయొచ్చు. అంటే మనకి ఇంకొక స్టేజ్‌కి వెళ్ళకుండా కొంచెం డిలే చేయొచ్చు. అండ్ వాళ్ళకి మనం ఆటోమేటిక్‌గా పెయిన్ అనేది కూడా తగ్గించొచ్చు. జాయింట్ ప్రెషర్ అనేది పెంచుకోవచ్చు. వీళ్ళకేంటంటే మనకి స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఆపగలమా అంటే అలా లేదండి. మనం దాన్ని డిలే చేయగలం. సో ఒకవేళ మీరు 5 ఇయర్స్ వెళ్ళవలసింది మీరు ఒక 10 ఏళ్ళు వెళ్తూ ఉంటారు. సో మనకి ప్రోగ్రెస్‌ని ఆపలేము. బట్ ప్రోగ్రెస్‌ని మనం డిలే చేయొచ్చు. మనం చేయబోతున్న ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే స్ట్రెయిట్ లెగ్ రైజ్. సో మీరు ఈ విధంగా పడుకోండి. సో పడుకొని మీరేం చేస్తారంటే మీకు నీ కింద పిల్లో ఏం పెట్టుకోకండి. జస్ట్ నీ కింద స్ట్రెయిట్‌గా పెట్టుకోండి. గ్రాడ్యుయల్‌గా మీరు మీ ఫుట్‌ని పైకని మెల్లగా మీరు నీ అనేది పైకి లేపండి అండ్ గ్రాడ్యుయల్ కిందకి వెళ్ళండి. ఈ విధంగా మీరు స్లోగా జెంటిల్‌గా చేయండి. 30 డిగ్రీస్ వరకు మీరు లిఫ్ట్ చేశారనుకుంటే సరిపోతుంది. అంటే మాక్సిమం వెళ్ళక్కర్లేదు మీరు. మధ్యలో వర్క్ చేశారనుకుంటే మీకు నీ అనేది బాగా వర్క్ అవుతూ ఉంటుంది. అండ్ మీ థై దగ్గర మీ లోడ్ అనేది బాగా చూడొచ్చు. దీన్ని మీరు 3 సెట్స్ ఇంటూ 10 రెపిటేషన్స్ పాటు చేయండి. మనం చేయబోతున్న సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటంటే దీంట్లోని బ్రిడ్జెస్ అంటాం. సో పెల్విక్ బ్రిడ్జింగ్. మీరు పడుకోండి. 2 మోకాల్ని బెండ్ చేయండి. బెండ్ చేసి పడుకొని మీరు మీ కోర్‌ని యాక్టివేట్ చేస్తూ గ్రాడ్యుయల్‌గా మీ హిప్ అనేది పైకెత్తండి అండ్ గ్రాడ్యుయల్‌గా మీరు కిందకి దించండి. ఇలా చేయడం వల్ల మీకేంటంటే కోర్ వర్క్ అవుతూ ఉంటుంది. అదే విధంగా మీ బ్రిడ్జింగ్ అనేది బాగా వస్తూ ఉంటుంది. మీ బటక్స్ దగ్గర ఉన్న మజిల్ అనేది కూడా బాగా వర్క్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు 3 సెట్స్ ఇంటూ 10 రెపిటేషన్స్ పాటు చేయండి. మనం చేయబోతున్న థర్డ్ ఎక్సర్సైజ్ ఏంటంటే మీకు సీటెడ్ నీ ఎక్స్‌టెన్షన్. ఈ విధంగా మీరు చైర్‌లో కూర్చోండి. చైర్‌లో కూర్చొని మీరు బ్యాక్ అంతా స్ట్రెయిట్‌గా పెట్టుకోండి. స్లౌచ్ అవ్వకండి. గ్రాడ్యుయల్‌గా మీరు మీ సింగిల్ లెగ్‌ని స్ట్రెయిట్ చేయండి. ఇలా మీరు 2 పక్కల చేయొచ్చండి. రైట్ సైడ్ చేయాలి. అదే విధంగా లెఫ్ట్ సైడ్ చేయాలి. సో మీరు ఏం చేస్తారంటే చివరి దాకా నీ స్ట్రెయిట్ చేసి గ్రాడ్యుయల్‌గా హోల్డ్ చేసి మళ్ళీ కిందకొచ్చేయండి. ఈ విధంగా మీరు 3/10 రెపిటేషన్స్ పాటు చేయండి. ఇది మీరు మార్నింగ్ చేయొచ్చు. అదే విధంగా మీరు ఈవినింగ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం చూసింది ఏంటంటే మొత్తం 3 స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజ్. మనకి మొబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎవరైతే మోకాలు అరుగుదలతో బాధపడుతున్నారో వాళ్ళకేంటంటే హామ్‌స్ట్రింగ్ అనేది చాలా టైట్‌గా ఉంటుంది. సో మీరు ఈ విధంగా కూర్చోండి. కూర్చున్నప్పుడు చేయొచ్చు మీరు దీన్ని, నించొని కూడా చేయొచ్చు. సో మీరేం చేస్తారంటే ఈ విధంగా కూర్చొని ఒక లెగ్ బెండ్ చేసుకోండి. మీ బ్యాక్ స్ట్రెయిట్‌గా పెట్టుకోండి. మీకు వీలైనంత వరకు గ్రాడ్యుయల్‌గా మీ నీ గాని స్ట్రెయిట్‌గా పెట్టుకొని మీ ఫుట్‌ని టచ్ చేయడానికి ట్రై చేయండి. ఎంత వరకు వీలైతుందో అంతవరకు టచ్ చేయండి మీరు. దాన్ని ఒక 30 సెకండ్స్ పాటు ఉంచండి. మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేయండి. ఇలా మీరు గ్రాడ్యుయల్‌గాని 5 టైమ్స్ చేయండి. 30 సెకండ్స్. ఇది మీరు రైట్ సైడే చేయాలి. అదే విధంగా మీరు లెఫ్ట్ సైడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకేంటంటే నీ మొబిలిటీ అనేది బాగా వస్తూ ఉంటుంది. అదే విధంగా నీ అనేది మనకి స్ట్రెయిట్‌గా ఉంటుంది. మోకాళ్ళ ఇబ్బందితో బాధపడుతున్న వాళ్ళకి స్ట్రెంత్ ట్రైనింగ్ ఒకటే కాదండి. మనకు గ్రాడ్యుయల్‌గా ఫంక్షనల్ ట్రైనింగ్ కూడా కావాలి. మనం ఏ పని చేస్తే మనకి పెయిన్ అనేది బాగా వస్తుందో, అదే విధంగా మనకి ఏ పని చేస్తే మనకి ఇంకా ఇంప్రూవ్‌మెంట్ కావాలో, ఆ ఒక్క యాక్టివిటీ మనం గట్టిగా ట్రైనింగ్ చేసుకోవాలి. ఇది ఒకవేళ మీకు మెట్లెక్కాలనుకుంటే మీకు ట్రైనింగ్ అంతా కూడాని స్టెయిర్‌కేస్‌లో జరగాలి. అదే విధంగా ఒకవేళ కూర్చొని, నించోని ఇబ్బంది ఉంటే మీకు కూర్చుంటూ నించొనే ట్రైనింగ్ మీకివ్వాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి స్ట్రెంత్ అనేది ఆ ఒక్క ఫంక్షన్‌లో బాగా అనేది వస్తూ ఉంటుంది. సో మీరేం చేస్తారంటే ఫంక్షనల్ ట్రైనర్ దీంట్లో మనకి సీటెడ్ టు స్టాండింగ్ చెప్పాను నేను. ఈ విధంగా కూర్చోండి. కూర్చొని మీ హ్యాండ్స్ అనేవి స్ట్రెయిట్‌గా పెట్టుకోండి. స్ట్రెయిట్‌గా పెట్టుకొని మీ కోర్ అనేది ఎంగేజ్ చేసుకోండి. గ్రాడ్యుయల్‌గా మీరు పైకి లెగండి. ఇది మీకు పైకి లెగుతున్నప్పుడు మీకు 2 సెకండ్స్ పాటు టైం తీసుకోండి. బట్ కిందకి కూర్చున్నప్పుడు మీరు 4 సెకండ్స్ పాటు టైం తీసుకోవాలి.
గ్రాడ్యుయల్‌గా మీరు కూర్చోండి. బట్ క్విక్‌గా మీరు లెగాలి. ఇలా లెగడం వల్ల ఏమవుతుందంటే మనకి థై అనేది బాగా వర్క్ అవుతుంది. అదే విధంగా మీకు స్టెబిలిటీ అనేది కూడా చాలా సో, ఈ సిక్స్త్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే మోకాళ్ళతో బాధపడుతున్నారో వాళ్ళకి ఏమవుతుందంటే మనకి ఆ ఏరియాలో ఉన్న నర్వ్ అంతా కూడాను మనకి సరిగ్గా పనిచేయదు. గ్రాడ్యుయల్‌గా వాళ్ళకి బ్యాలెన్స్ లాస్ అనేది వస్తూ ఉంటుంది. కంపల్సరీగా బ్యాలెన్స్ ట్రైనింగ్ అనేది మీరు చేయాలి. ఇది మీరు చేశారనుకోండి మీకు పడకుండా ఉండడానికి మనకి చాలా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో, ఎవరైతే నీ ఓయితో బాధపడుతున్నారో వాళ్ళకి ఫాల్స్ అనేది ఎక్కువుంటాయి. అది పడిపోతూ ఉంటారు వాళ్ళు. అలా పడితే ఒక్కొక్కసారి మనకి ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. దాన్ని ప్రివెంట్ చేయాలనుకుంటే కంపల్సరీగా మనకి ఈ బ్యాలెన్స్ ట్రైనింగ్ అనేది మీ ఎక్సర్‌సైజ్ రెజిమ్‌లో ఉండాలి. మనం చేయబోతున్న ఫస్ట్ బ్యాలెన్స్ ట్రైనింగ్ ఏంటంటే మీకు జస్ట్ నించోండి. నించొని మీ ఐస్ క్లోజ్ చేసుకోండి. అంతే. 20 సెకండ్స్ పాటు అదే పొజిషన్ ఉండండి. మళ్ళీ ఐస్ ఓపెన్ చేయండి. ఎప్పుడైతే మీరు కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయ్యారో నించుంటే మీకు బ్యాలెన్స్ అనేది ఇష్యూ అవ్వట్లేదు. అదే విధంగా 30 సెకండ్లున్నా, 1 మినిట్ ఉన్నా కూడా మీకు ఇబ్బంది లేదనుకుంటే గ్రాడ్యుయల్‌గా మీరు సింగిల్ లెగ్ స్టాండ్ చేయొచ్చు. చూపిస్తున్న విధంగా ఒక చైర్ పక్కన పెట్టుకోండి అండ్ గ్రాడ్యుయల్‌గా మీరు నించోండి. ఒక సింగిల్ లెగ్ పైకెత్తండి. పైకెత్తి మీరు కళ్ళు మూసుకోండి. మీకు ఎప్పుడైతే బ్యాలెన్స్ అనేది ఇష్యూస్ వస్తున్నాయో మీరు గ్రాడ్యుయల్ మళ్ళీ దింపేయండి. ఇలా మీరేం చేస్తారంటే స్లోగా టైం పెంచుకుంటూ వెళ్ళండి. 5 సెకండ్స్ చేయండి, 10 సెకండ్స్ చేయండి, 20 సెకండ్స్ చేయండి, తర్వాత 30 సెకండ్స్ పాటు చేయండి. ఇలా పెంచడం వల్ల మీకేమవుతుందంటే బ్యాలెన్స్ అనేది మీకు బాగా రీట్రైన్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా కంపల్సరీగా ఒక చైర్ అనేది పక్కన పెట్టుకొని మీరు చేశారనుకుంటే గ్రాడ్యుయల్‌గా మీకు బ్యాలెన్స్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి ఇంకో ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే అండి దీంట్లోని మనకి వెయిట్ లాస్. సో, కంపల్సరీగా మీరు వెయిట్ లాస్ రెజిమ్ అనేది చూడండి. మీ ఎక్సర్సైజ్ చేయాలి. మీ డైట్ చేశారనుకుంటే మీకు వెయిట్ లాస్ అనేది ఉంటుంది. ఈ వెయిట్ లాస్ ఉందనుకుంటే మనకి మోకాళ్ళ నొప్పులనేవి బాగా తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ మోకాళ్ళలో వచ్చే లోడ్ అంతా కూడాను మనం ఈ వెయిట్ లాస్ వల్ల తగ్గించొచ్చు. సో, కంపల్సరీ మీ వెయిట్ లాస్ మీద దృష్టి పెట్టండి. అండ్ వెయిట్ లాస్ అయ్యారనుకుంటే మీకు మోకాళ్ళ అరుగుదల కూడా మీకు కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో, చూపించిన విధంగా మీరు వెయిట్ లాస్ అనేది ట్రై చేయండి అండ్ ఎక్సర్సైజ్ ట్రై చేయండి. మీకు ఆటోమేటిక్‌గా పెయిన్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఫ్యూచర్ వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.